భగవాన్. ఎస్ రామ్కోర్ స్పీకింగ్. సార్ నేను కోయంబత్తూర్ నుంచి ఎస్ఐ ప్రభాకర్ మాట్లాడుతున్నాను. ప్రభాకరా? సీఎం ఫంక్షన్లో కూడా కలిసాం కదా సార్. చెప్పండి మిస్టర్ ప్రభాకర్. ఇద్దరు సస్పెక్ట్స్ ని పట్టుకున్నాం. వాళ్ళ దగ్గర మీ విజిటింగ్ కార్డు దొరికింది. అదే డౌట్ క్లియర్ చేసుకుందని ఫోన్ చేశాను. పేర్లేంటి? వాళ్ళ పేర్లేంటయ్యా? రే మీ పేర్లేంట్రా? ఆరుణ్ సాక్రటిస్ సార్. ఆరుణ్ సాక్రటిస్ అని చెప్తున్నారు సార్. ఆ జుట్టు పోలిగాడు బుడబుక్కల వాళ్ళేనా? వెరీ ఇంట్రెస్టింగ్ ఫిలోస్. వాళ్ళు చూడడానికే సస్పెక్ట్స్ లా ఉంటారు కానీ చాలా మంచి వాళ్ళు, నా దోస్తులు వాళ్ళు. సెంట్ జీబీఎస్ ఆర్ఫనేజ్ లో నేనే మీకు స్పాన్సర్ చేసింది. యు నో వన్ థింగ్ మిస్టర్ ప్రభాకర్, వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ ద వరల్డ్ అన్నది నేను వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. ఏంటి డబ్బులవి దాచిపెట్టుకోకుండా ఇలా పౌరం బొక్కలా తిరుగుతున్నారే, వయసు పైపడిన తర్వాత డబ్బుల కోసం ఏం చేస్తారని అడిగితే దానికి వాళ్ళు సమాధానం ఇచ్చారు చూడండి. ఇట్ జస్ట్ టర్న్ మై వరల్డ్. సార్ జీవితంలో అందరూ శ్రమించే వాళ్లే. పని చేసుకుని వయసు మళ్ళీ అలసిపోయిన తర్వాత కార్నర్ లో ఒక చైరు దొరుకుతుంది. దాంట్లో కూర్చొని చూస్తే కష్టపడి సంపాదించిన డబ్బు, గోల్డ్, కారు, బంగ్లా అన్ని ఉంటాయి. కానీ మాట్లాడడానికి ఒక్కరూ ఉండరు. అది కూడా మాట్లాడవు. అటువంటి సమయంలో హ్యాపీగా కూర్చొని సంతోషంగా తలుచుకోవడానికి మంచి జ్ఞాపకాలు ఏవైనా చేర్చి పెట్టుకున్నారా అని అడిగారు. షాక్ అయిపోయాను. ఆ రోజే నిర్ణయించుకున్నాను, స్టాప్ సేవింగ్ మనీ, స్టార్ట్ కలెక్టింగ్ మెమరీస్. గో హెడ్, ఐల్ బి కమింగ్. మిస్టర్ ప్రభాకర్, వాళ్ళు ఫారినర్స్ లాగా 6 నెలలు కష్టపడతారు. ఆ తర్వాత డబ్బు తీసుకుని ఊళ్ళన్నీ తిరుగుతారు. మళ్ళీ తిరిగి వచ్చి గుడ్లా కష్టపడతారు. వాళ్ళని చూసినప్పుడు నాకు ఈర్షగానే ఉంటుంది. అందుకని ఐ కాంట్ స్పెండ్ 6 months, యూనో. కానీ ఏడాదిలో 6 రోజులు నా గోల్డెన్ డేస్. అట్ ద టైమ్ మిస్టర్ ప్రభాకర్, I take good breath, free from carbon monoxide. No more concrete jungles, only green pastures. నేను చెప్పానని తప్పుగా అనుకోకండి. అప్పుడప్పుడు నాలా బ్రేక్ తీసుకోండి. ఎప్పుడు కోర్టు, కేసు, అక్యూజ్డ్, క్రిమినల్స్ అని అంటూ ఉంటే యువర్ డామ్ బ్రెయిన్స్ విల్ బి బర్న్ మ్యాన్. ఎగ్జాక్ట్లీ. సరే వాళ్ళకి ఏమైనా జామీన్ ఇవ్వాలా? లేదు సార్, అవసరం లేదు, నేను చూసుకుంటాను. ఎవరైనా హైయర్ ఆఫీషియల్ తో చెప్పించమంటారా? లేదు సార్, ఐ విల్ డూ ది నీడ్ఫుల్. ష్యూర్. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్ సార్. నో ఆ కుర్రాలను అడిగి నేను చెప్పండి. అలాగే సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఆయన ఏం చెప్పారు? వాళ్ళిద్దరూ తన ఫ్రెండ్సే అన్నారు. శివమణి, మామూలు టూరిస్టులు ఇద్దరిని తీసుకొచ్చి టెర్రస్లో అది ఇది చెప్పి నా టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళు ఆయన దగ్గర వర్క్ చేస్తున్నారు కాబట్టి మంచి వాళ్ళని చెప్పొచ్చు. ఇదిగో సార్ వచ్చారు. ఈ కోడ్ వర్డ్స్ ఆయన చేత చదివించామంటే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలిసిపోతుంది. సార్ ఈ ప్లాన్ ఏంటో ఒకసారి చూడండి. ప్రియమైన కుమారుడు అరుణ్కి నీ తండ్రి ప్రేమతో రాయినది. పుట్టుకతోనే నేను గుడ్డివాడిని, ఎందుకురా పుట్టాను అనుకుంటున్నప్పుడు మీ అమ్మ నాకు పరిచయం అయింది. నా ఎగ్జామ్స్ రాయడానికి ఒక స్కైబా వచ్చింది. తను చెప్తుంటే రాసేవాడిని. నేను అందగాడినని తను చెప్పింది. అప్పటిదాకా అందం గురించి, రంగుల గురించి నాకు తెలియదు. సడన్ గా ఓ రోజు నేను నచ్చాననింది. ఆ రోజు నా కళ్ళల్లో వెలుగుని, మనసులో ఆనందాన్ని చూశాను. ఆ పరవశాన్ని చెప్పడానికి మాటలే లేవురా. గుడ్డివాడికి రంగుల ప్రపంచాన్ని చూపించే శక్తి ఒక ప్రేమకే ఉందనేది అప్పుడే తెలిసిందిరా. తర్వాత మా ఇద్దరికి పెళ్లి జరిగింది. నువ్వు పుట్టావు, మీ అమ్మ చనిపోయింది. నీకు అందమైన 2 కళ్ళు ఉన్నాయి, వాటితో చూడగలవు అన్నారు. అది వినగానే ఎంతో సంతోషించానురా. నేను ఎలాగైనా నిన్ను పెంచగలను, పదులకు నన్ను నువ్వు ప్రాణంగా చూసుకుంటానంటావు. నా వల్ల నీకు ఇబ్బంది రాకూడదని ఈ అనాథాశ్రమంలో నిన్ను చేస్తున్నాను రా. రే అరుణ్, నేను చూడలేని ఈ ప్రపంచాన్ని నువ్వు చూడాలిరా. నేను పొందనివి నువ్వు పొందాలిరా. ఊరకే డబ్బు డబ్బు అని డబ్బు మనిషిగా ఉండకరా. డబ్బు సంపాదించే మిషన్ లా ఉండిపోకరా. రే అరుణ్, ఒక్కసారే పుడతాం. వీలైతే ఈ లోకాన్ని చుట్టి చూడు. డబ్బులు లేదా నువ్వు పుట్టిన ఈ దేశాన్నైనా ఓసారి చూడు. అన్నిటికన్నా నేను చెప్పానుగా, ఆ వెలుగు, దాన్ని ఎలాగైనా చూడాలిరా. ఆ వెలుగుని నువ్వు అనుభవించే తీరాలి. ఈ లెటర్ ని ఈ తాత బహుమతిగా నీ కొడుకు ఇవ్వాలి. తాత ఇచ్చే బహుమతి చేస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు తాలిబన్ల ప్లాన్ అనుకున్నానే. అరుణ్ ఉన్నాడా? ఉన్నాడయ్యా, ఇలారా. నేనే. ఎవరు అరుణా? అవునండి. ఇలా చూడు నాన్న, మీ నాన్న ఆశయాన్ని నువ్వు నెరవేర్చాలి. ఇది మీ అబ్బాయికి ఇవ్వు. అయ్యా ఇదిగో మిస్టేక్. మహేంద్ర సార్ని తీసుకెళ్ళు. రండి వెళ్దాం. శాంతి, నేను కూడా నీతో పెళ్లికి వస్తున్నాను. ఒక్క నిమిషం, వీళ్ళిద్దరి దగ్గర నుంచి డీటెయిల్స్ తీసుకుని పంపించేయండి. సార్ ఎంజాయ్ చేద్దాని. బయలుదేరుతాను. రే టూరిస్టులు ఇలా రండయ్యా. ఏమయ్యా ఆ కంప్లైంట్ నోట్ అందుకో. సార్. అరే పాలసీ అబ్బాయివా? సార్. వెయిట్ చేయి, ఈరోజు వేద్దాం. ఓకే సార్.
నీ పేరేం చెప్పావు? అరుణా? ఆరుణ్ సార్. రాసుకోవయ్యా. నాన్న పేరు? సాక్రటిస్. నీ పేరేంట్రా? సాక్రటీస్ సార్. అంటే మీ నాన్న పేరు అరుణా? అవును సార్. ఏంట్రా ఎగతాళిగా ఉందా? కాదు సార్, ఆ? నా పేరులోని మొదటి అక్షరం వాడి ఇనిషియల్ గాను, వాడి పేరులోని మొదటి అక్షరం నా ఇనిషియల్ గాను పెట్టుకున్నాం. మీరిద్దరు అనాథలట్రా? అవును సార్. వీళ్ళు పుట్టడమే భూమికి భారం సార్. రామరాజు, సార్ ఆయన మమ్మల్ని భారం అంటున్నాడా? మరి ఆయన ఏంటో అడిగి చెప్పండి సార్. అరవకురా. ఏయ్ ఏమంటున్నాడు వాడు? హెడ్ గారు ఎందుకు పుట్టారని అడిగి చెప్పమంటున్నారు సార్. వాళ్ళు ఎవరు అడిగి చెప్పడానికి ఏదైనా ఉంటే తినగడగమను. సరే సార్, అదేదో మీరే చెప్పండి. నాకు కుటుంబం, బరువు, బాధ్యత అని సంరక్షణ కమిట్మెంట్స్ ఉన్నాయిరా. మీలాగా లక్ష్యం లేకుండా ఊరూరా తిరిగే విధవను అనుకున్నావా? లక్ష్యం అంటే ఏంటి సార్? లక్ష్యం అంటే థామస్ ఆల్వా ఎడిసన్, ఒక ఐసక్ న్యూటన్, అంతెందుకు కలాంలో పైకి రావాలరా? వాళ్ళలాగా మనం ఎందుకు రావాలి సార్? మనం మనంగానే ఉండిపోదాం సార్. పాయింట్ సార్. ఏంటి పాయింట్? అవును సార్, దేవుడు అందరికీ ఒక క్వశ్చన్ పేపర్ ఇస్తాడు సార్. దానికి మనం సమాధానం రాస్తే చాలు సార్. అనవసరంగా పక్కోడి క్వశ్చన్ పేపర్కి సమాధానం రాయాలని ట్రై చేస్తే ఫెయిల్ అయిపోతాం సార్. ముందు మనమేంటో మనం తెలుసుకోవాలి సార్. ఇలాగే దేశంలో చాలా మంది పక్కోళ్ళలాగే పైకి రావాలని ట్రై చేసి చివరికి పాడైపోతున్నారు సార్. ఫ్యాక్ట్ సార్. ఏంటి ఫ్యాక్ట్? మనిషి నాకు ఒక లక్ష్యం అంటూ ఉండకూడదంటావా? ఏంటి లక్ష్యమా? సార్ భూమి వేడెక్కుతోందన్న సంగతి మీకు తెలీదా? భూమి వేడెక్కుతోందా? ఏంట్రా వాగుతున్నావు? అవును సార్, ఎప్పుడు ఎక్కడ బాంబు పేలుతుందో, ఎప్పుడు భూమి రెండుగా చీలిపోతుందో, ఎప్పుడు మిన్ను విరిగి మీద పడుతుందోనని అందరూ భయంతో చస్తున్నారు సార్. భయపడి చస్తున్నారా? ఇంకోవైపు కోట్లాది జనం ఒక్క పూట తిండి కూడా గతి లేక అల్లాడుతున్నారు సార్. ఈ పరిస్థితుల్లో లక్ష్యం గురించి పట్టించుకునే వాళ్ళు ఎవరు సార్? మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నాడే. ఈ పరిస్థితుల్లో లక్ష్యం గిక్ష్యం అంటే రగిలిపోతారు సార్. రగిలిపోతారంట సార్ బతికున్నన్ని రోజులు వీలైనంత వరకు మంచి చేసి ఆ తర్వాత పోయినా పర్వాలేదు సార్. బతికితే అలాంటి లక్ష్యంతో బతకాలి. రియాలిటీ సార్. ఏంటి రియాలిటీ? అతని లైఫ్ ఎటువైపు వెళ్తుందో ఆలోచించావా? ఎటువైపు అని మనం ఎందుకు సార్ ఆలోచించడం? అది మనల్ని ఎటు తీసుకువెళ్తోందో అటువైపు సంతోషంగా మనం వెళ్ళిపోతూనే ఉండాలి సార్. నేచర్ ఆఫ్ లా సార్. ఏంటయ్యా లాలు అని చెప్పి వీళ్ళని ఎత్తేస్తున్నా? వీళ్ళంతా జీవితంలో చివరిదాకా గెలిచేదే ఉండదు, చూస్తావా? ఎందుకు సార్ గెలవడం? జీవితం ఏమైనా రేసా? లేకపోతే మనం ఏమైనా గుర్రాలమా? మనం గొప్పవాళ్ళం కావాలి, గొప్పగా సంపాదించాలన్నా వచ్చి పుట్టాం. మరి మనిషిగా పుట్టడం అదృష్టం సార్. అది మీకు నాకు దొరికింది. అందుకే నిజాయితీగా బతకాలి, జీవితాంతం ఆస్వాదించాలి సార్. నిజాయితీగా బతికితే డబ్బులు ఎలా సంపాదిస్తావయ్యా? డబ్బు అవసరమే సార్. ఏదో బతకడం కోసం సంపాదించవచ్చు, అందుకని సంపాదించడం కోసమే బతకూడదు సార్. ఏంటయ్యా తెగ నీతులు చెప్తున్నాడు? వీళ్ళంతా పిచ్చినాయాడు సార్. వీళ్ళ పిచ్చి ముదురు చివరికి హాస్పిటల్లో చేరతారు. పిచ్చోళ్ళమే సార్. ఎందుకంటే వాళ్లే డబ్బు, పదవి, అమ్మాయిలు, ఆస్తులు వీటి మీద ఆశ లేకుండా, పక్కోళ్ళ మీద అసూయ పడకుండా, ఎవరి జీవితం నాశనం చేయకుండా, ఎప్పుడు అనిపిస్తే అప్పుడు పక్క నవ్వుతూ జాలీగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తారు సార్. అలాగే మేము ఎంజాయ్ చేస్తున్నాం సార్. కానీ మీరు చాలా తెలివైనోళ్ళు సార్. 20 సంవత్సరాల తర్వాత ఎలా సెటిల్ అవ్వాలని ఇప్పటి నుంచే బుర్ర బద్దలు కొట్టుకొని ఆలోచిస్తూ మానసికంగా కృంగిపోయి, శారీరకంగా అలసిపోయి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోయి, ఎవరి కోసం కూడబెడుతున్నామో తెలియకుండా కూడబెట్టి చివరికి ఎందుకు పనికి రాకుండా బకెట్ తన్నేస్తారు కదా సార్. బకెట్ తన్నేస్తామా? ఫోర్కాస్ట్ బ్రెయిన్ సార్. ఏమయ్యా వీళ్ళు చెప్పే పాయింట్ కరెక్ట్ గానే ఉందయ్యా. తమ్ముళ్ళు ఇంకొక 10 నిమిషాలు మీ మాటలు విన్నారంటే యూనిఫామ్ విప్పేసి మీ వెనకాలే వచ్చేస్తాను. ఏం చేస్తాం, ఫ్యామిలీ ఉంది కదా, వాళ్ళకు సెటిల్మెంట్ సెట్టి. బాబు పాలసీ సార్, ఆ ఫామ్ ఎటు తీసుకురా. వస్తున్నాను సార్. మేము వెళ్ళొచ్చా సార్? వీళ్ళ దగ్గర సంతకం తీసుకో. అలాగే సార్. ఇటీవయ్యా ఇక్కడ పెట్టండి సార్. ఏంటి సార్ అది? తమ్ముడు ఇది జీవన్ సంఘో పాలసీ. ఉన్నట్టుండి మనం బకెట్ తనేస్తే ఇంట్లో వాళ్ళకి డబ్బులు ఇస్తారు కదా, ఏదో కాస్త ముందు జాగ్రత్త. సార్ పెట్టకండి సార్. బతకడం కోసం డబ్బు ఇస్తామంటే 1000 సంతకాలైనా పెట్టండి సార్. చచ్చిపోయిన తర్వాత డబ్బు చెడగొట్టడానికి వచ్చినట్టున్నాడు. మీ వైఫ్ ని ఫార్మాలిటీ అది ఇది అని తెగ తిప్పిస్తారు సార్. తెగ తిప్పిస్తారా? ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు అయిపోతే నా భార్య వెంటనే కంగారుగా నాకు ఫోన్ చేస్తుంది. నేనే బకెట్ తన్నేసాను అనుకో, ఎవరికి ఫోన్ చేస్తుంది, ఎవరిని డబ్బులు అడుగుతుంది? సార్ ఏంటి క్లెయిమ్ చేయడం అంతా మేము చూసుకుంటాం సార్. ఏమయ్యా నా భార్యకి సెల్ ఫోన్లు ఎర్ర బటను పచ్చ బటన్ తప్ప ఏమీ తెలియదయ్యా. సార్ దయచేసి అతని మాటలేం మీరు నమ్మకండి సార్. చెప్తే వినే రకం కూడా కాదే. బెనిఫిట్స్ ఉన్నాయి సార్. సపోజ్ ఈ రోజు మీరు చనిపోయారే అనుకోండి, ఏదో మాట వరుస కన్నాను సార్. చనిపోయానా? ఏమయ్యా శుక్రవారం రోజు ఇలా అశుభంగా మాట్లాడతావేంటి? అదిగా సార్. నీ మాటలు సరిగ్గా లేవు కానీ ఇంకో రోజు చూసుకుందాం. సార్ బ్రదర్, వెళ్ళవయ్యా. నలుగురు బతకడం కోసం డబ్బిచ్చే కంపెనీ ఏదైనా ఉంటే చూసి చేరు బ్రదర్. మూసుకో, మాకు తెలుసు. తమ్ముళ్ళు మీరు బయలుదేరండి, నేను బయలుదేరాలి. డే జాగ్రత్తగా వెళ్ళండి. అలాగే సార్. మొత్తానికి నన్ను కాపాడేవయ్యా. అంతా చెడగొట్టే పోతరా. అతని మాట విని నేను ఆ పాలసీలో సంతకం చేసి, ఒకవేళ నేను బకెట్ తన్నేస్తే ఆ జీవన్ సింగో పాలసీ వాళ్ళు నా భార్యకి డబ్బులు ఇచ్చారా లేదా అని నేను చనిపోయిన తర్వాత కూడా బాధపడేవాడిని కదూ. భలేవారు సార్. ఎందుకు సార్ బాధపడ్డాం? బాధపడ్డం వల్ల ఒక అడుగు పెరగం తరగం అని కాన్వెంట్ లో మాకు మా ఫాదర్ చెప్పారు సార్. బైబిల్ వర్డ్ సార్. వాటిని చూసారా సార్? అవేమన్నా ఉదయాన్నే లేచి ఇస్త్రీ చేసుకుని డ్రెస్ వేసుకుని జీప్ ఎక్కి కూర్చొని వీధి వీధికి రౌండ్ వెళ్తున్నాయా? లేక అడ్డమైనవి దొంగిలించి ఆ కొటికి ఈ కొటికి తిరిగి పక్కోడి కడుపు కొట్టి కూడబెట్టుకుంటున్నాయా?
సంతోషంగా ఎగురుతున్నాయో చూడండి సార్. ఎందుకంటే రేపటి గురించి వాటికి దిగులు లేదు సార్. గ్రేట్ సార్. వాటికి మాకు ఒకే ఒక తేడా ఉంది సార్. ఏంటి? వాటికి రెక్కలు ఉన్నాయి, మాకు లేవంతే. వావ్. బాయ్ సార్, బాయ్ సార్. రండి. వెలుగుతా వెంగనంతా గంగలో కలుపుతా